గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనకైతే మన ఈ వాషింగ్ మిషన్ ట్రైనింగ్ అనేది అయితే కనుక మనకైతే 3 బ్రాంచులు అయితే మనకి స్టార్ట్ అవబోతున్నాయండి. అవి మనకి 24వ తారీఖు, అలాగే మనకి 29, తర్వాత మనకి ఏప్రిల్ 2వ తారీఖు, ఈ 3 తేదీల్లో అయితే మనకి వాషింగ్ మిషన్ న్యూ బ్యాచ్ అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. మీరు ఎవరైనా అప్లికేషన్లు పెట్టుకున్న వాళ్ళు కానీ, అలాగే మీకు ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉన్నవాళ్ళు కానీ, మీరు ఈ డేట్లకి ఒక 5 డేస్ ముందే మీరైతే కన్ఫర్మేషన్ ఫీజు అనేది పే చేసి మీరైతే దాంట్లో ఎన్రోల్మెంట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ తారీఖుల్లో అయితే మనకి వాషింగ్ మిషన్ ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు వీటికి కన్ఫర్మేషన్ అనేది పే చేసుకోండి. అలాగే నా నెంబర్కి కానీ, ఆఫీస్ వాళ్ళ నెంబర్కి కానీ ఎవరికైనా చేసి మీరైతే కన్ఫర్మేషన్ ఫీజు అనేది కట్టి మీరైతే ఎన్రోల్మెంట్ అనేది చేసుకుంటే మీకు ఆ బ్రాంచ్లో అవకాశం అనేది వస్తుంది ఫ్రెండ్స్. అలాగే మనకి చాలామంది ఆన్లైన్ ట్రైనింగ్స్ అడుగుతున్నారండి. ఆన్లైన్ ట్రైనింగ్స్ అయితే మన దాంట్లో అసలు అవైలబుల్ అనేది ఉండదు. ఎందుకంటే ఆన్లైన్ ట్రైనింగ్స్ వల్ల ప్రయోజనం అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట. మనకి ప్రాక్టికల్స్ అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట. పూర్తిగా ప్రాక్టికల్స్ లేనిదే మనకైతే వర్క్ అనేది రాదు. మన చేతికి వర్క్ రాకపోతే మనం పని చేయలేము. ఓన్లీ వింటే ఉపయోగం ఉండదన్నమాట. వినడంతో పాటు మనకి వర్క్ అనేది చెయ్యాలి. ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్. వచ్చే వరకు ప్రాక్టీస్ చేస్తే కానీ మనం కొంతవరకు అయితే సస్టైన్ అవ్వగలం. అలాగే ఆన్లైన్ ట్రైనింగ్స్ అనేది మన వాళ్ళు అయితే ఎప్పుడూ కండక్ట్ చేయరు. ఏదో కొన్ని జస్ట్ అంటే బేసిక్ కానీ, మెయింటెనెన్స్ కానీ ఇలాంటివి ఉంటాయి ఫ్రెండ్స్. మీకు కంప్లీటు అవుటర్స్కి అయితే కనుక ఆన్లైన్ ట్రైనింగ్స్ ఎలాంటి యూజ్ ఉండదన్నమాట. చాలామంది ఆన్లైన్ ట్రైనింగ్స్ అడుగుతున్నారు. అవి యూజ్ ఉండదండి. మీరు ఒక 15 డేస్ కేటాయించి వచ్చి నేర్చుకుని సస్టైన్ అయితేనే మీకు యూజ్ ఉంటుందన్నమాట. అలాగే మనకి కంప్లీట్ ఏదైనా సరే వాషింగ్ మిషన్, రిఫ్రిజిరేటర్, ఏసీ ఇవన్నీ కూడా కంప్లీట్గా ప్రాక్టికల్స్ అనేది ఉండాలండి. ప్రాక్టికల్గా మీకు వచ్చే ఇష్యూస్ ఏమేమి వస్తాయి, వాటిని మనం ఎలా సాల్వ్ చేయాలి, ఇవన్నీ కూడా మనకు 100% తెలియాలన్నమాట. ఈ తెలియాలి అంటే మనం థియరిటికల్తో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటేనే మన వర్క్ అనేది వస్తుంది అనమాట. ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ మనకి మేస్త్రుల దగ్గర, లేకపోతే గురువుల దగ్గర, కొన్ని ఇన్స్టిట్యూట్లో కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది చాలా తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే అన్నీ కూడా ప్రైస్ అనేది పెరిగిపోవడం వల్ల వాళ్ళు కూడా కంప్లీట్గా ఇవ్వలేని పరిస్థితి అనమాట. ఏదైనా సరే ప్రాక్టికల్గా లేనిదే మనకైతే వర్క్ రాదు ఫ్రెండ్స్. ఇది అందరూ